గత ప్రభుత్వం కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అని చెప్పేసి కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో హనంకొండలో పేద ప్రజలకు ఎవరికైతే గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి వారికి ఇల్లులు కట్టించారో ఆ ప్లేస్లోనే ఉన్నాను. ఈ గదులు ఎలా ఉన్నాయి, అసలు ఈ చెట్లు అంత పిచ్చి మొక్కలతోటి ఎంత దారుణంగా ఉందని చెప్పేసి చూద్దాం ఒకసారి. చూడండి ఎంత అధ్వానంగా ఉందనేసి అంటే నిజంగా ఇటు సైడు ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, తాగుతున్నారా, ఇంకేమైనా జరుగుతుందా అనేది కూడా అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఇటు రావాలంటే కూడా నిజంగా భయం వేసేలాగుంది అసలు. పాపం మొన్న ప్రజలు కూడా కొంతమంది గుడిసెలేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బలవంతంగా వచ్చేసి వాళ్ళకి ఇచ్చినటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాక్స్ కూడా పలగొట్టి ఆ రూమ్స్లలో వెళ్ళి ఉండడం జరిగింది. మళ్ళీ దీనికి పోలీస్ బందోబస్తు అని అదని ఇదని చెప్పేసి ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది. సో ఎందుకు మరి ఇప్పుడు వినయ్ భాస్కర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి కట్టించినటువంటి ఇల్లులు. సో ఇదేదో వాళ్ళ ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో నుంచి కాదు కదా అమౌంట్ తీసుకొచ్చి కట్టించినాయి. ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే కదా ఇదంతా. సో యాక్చువల్గా మేము ఈ వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఎవరో ఒక బ్రదర్ ఉన్నారు, ఒకరేగా వచ్చి ఎందుకు వచ్చినా అనుకున్నాము. తర్వాత మళ్ళీ మేము ఇటు వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతున్నాం. ఏంటి బ్రదర్ ఇక్కడ ఉంటున్నారా ఆల్రెడీ అని చెప్పేసి అడగడం జరిగింది. ఫోన్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఫోన్ మాట్లాడడానికి ఓకే, బట్ ఇంకెన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో చెప్పారు కదా కేసీఆర్ అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, గొర్రెని ఎక్కడ కట్టేసుకోవాలి, ఇలా చాలా మాటలు చెప్పారు. నిజమే, వాస్తవమే చెప్పారు, కట్టిస్తా అన్నారు, అదే విధంగా కట్టించారు. మరి ఎందుకు ఇప్పటిదాకా హనంకొండలో ఎమ్మెల్యేగా గతంలో ఉన్నటువంటి వినయ్ భాస్కర్ గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రజాధనం అంతా ఇలా వృధా చేస్తూ ఎవ్వరికీ ఇవ్వకుండా తాగడానికి, ప్యాక్ ఆటలకి, ఇంకేదో కార్యక్రమాలకి, ఇందాక చూస్తే ఏదో బ్రదర్ వచ్చారు కదా ఫోన్స్ మాట్లాడుకోవడానికి, ఇలా ప్రతిదానికి అన్నమాట. ఏవేవైతే కార్యక్రమాలు, ఏవేవైతే డీలింగ్స్, ఇంకా ఏవేవైతే మీటింగ్స్ ఉంటాయో అన్నీ ఇలా ఎక్కడైతే ప్రజలు లేకుండా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చేసి ఈ విధంగా ప్రజల కోసమని కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఈ విధంగా పనికొస్తున్నాయి.